హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ క్లాస్. సో ఈ రోజు నుండి మీకు నేను 45 డేస్ ఛాలెంజ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ చెప్పబోతున్నా. ఎగ్జాక్ట్ 45 డేస్ మీరు కాన్సన్ట్రేట్ చేసినట్టయితే మీకు ఇంగ్లీష్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో డే 1 క్లాస్ ఇది. మీకు డే 1 క్లాస్ లో ఎటువంటి కష్టమైన వర్డ్స్ అయితే చెప్పను, ఓన్లీ బేసిక్ వర్డ్స్ చెప్తాను. సో మన ఛాలెంజ్ వచ్చేసి ఎన్ని డేస్? 45 డేస్. ఈ 45 డేస్ కనుక మీరు ఫుల్ కాన్సన్ట్రేట్ చేసినట్టయితే మీకు ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. డే 1, ఈ రోజు డే 1 లో మనం సింపుల్ వర్డ్స్, మనం డైలీ యూజ్ చేసే వర్డ్స్ ఇంగ్లీష్ లో ఎలా ఫార్మింగ్ చేయాలి ఏంటి అనేది ఈ రోజు డే 1 లో చూద్దాం. సో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, అడగచ్చా? ఓకే, హౌ ఆర్ యూ గైస్? యా, హౌ ఆర్ యూ? నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ చెప్పే ఆన్సర్ ఇదే, ఐఎమ్ ఫైన్. am I right? నో, ఐఎమ్ ఫైన్ అనేది అస్సలు చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారే అనుకోండి, ఆ ఇంటర్వ్యూలో మీకు స్టార్టింగ్ అడిగేది ఏంటి? హౌ ఆర్ యూ అని అడుగుతారు. హౌ ఆర్ యూ అనగానే మీరు ఐఎమ్ ఫైన్ అన్నారే అనుకోండి, వాళ్ళు ఇంకా మీ సీవీ కూడా చూడరు. ఎందుకంటే ఐఎమ్ ఫైన్ అనేది బట్లర్ ఇంగ్లీష్, అది అసలు ఇంగ్లీష్ టర్మ్ లోకి రాదు ఐఎమ్ ఫైన్ అనేది. సో మీరు ఇంకా ఎలిజిబిలిటీ కాదు ఆ క్రైటీరియా అని చెప్పి వెంటనే మిమ్మల్ని ఇంటర్వ్యూ నుండి పంపించేస్తారు. హౌ ఆర్ యూ అనగానే మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి? ఐఎమ్ ఫైన్ అయితే చెప్పకూడదు, ఐఎమ్ సూపర్, ఐఎమ్ ఎక్సలెంట్, ఐఎమ్ పర్ఫెక్ట్, ఇలాంటి ఆన్సర్స్ ఇస్తే మీ ఇంగ్లీష్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? సో మనకి మెయిన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే మనకి మెయిన్ ఏం నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుంది? లిజనింగ్. మనకి ఇంగ్లీష్ రావాలి, నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? లిజనింగ్. సో లిజనింగ్, ఈ లిజనింగ్ అంటే ఏంటి? లిజనింగ్ అంటే ఏంటి అంటే వినడం. మనం ఏదైతే చేస్తున్నామో అది మాక్సిమం వింటేనే మనకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడే తెలుగు లాంగ్వేజ్ ఉంది, ఆ తెలుగు లాంగ్వేజ్ మనం ఏమైనా కష్టపడ్డామా నేర్చుకోవడానికి? వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ని విని నేర్చుకున్నాం, అంతేనా? సో ఏదైనా ఒకటి నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? లిజనింగ్, వినాలి. వింటే మనకు అది ఎప్పుడు ఫాస్ట్ గా వస్తుంది. నెక్స్ట్ గ్రామర్ బేసిక్స్. డే 1 లో మీకు చెప్పబోయేది అదే బేసిక్స్. మనం ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం సిగ్గుపడకూడదు. బేసిక్ నుండి ఏ నుండి ప్రతిదీ నేర్చుకోవాలి. బేసిక్ నుండి ఏ నుండి ప్రతిదీ నేర్చుకోవాలి. ఎవరెవరు అనుకుంటారు కదా, వాళ్ళు ఏదో చూస్తే నవ్వుకుంటారు కదా అని ఎటువంటి సిగ్గు అయితే పడకూడదు. అదే అలా సిగ్గు భయపడినట్టయితే మనకు ఆ లాంగ్వేజ్ అనేది ఎప్పటికీ రాదు. సో మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? లిజనింగ్ తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే గ్రామర్ బేసిక్స్ అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్. ప్రొనౌన్సియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది చూడండి ఎలా మాట్లాడతారు, అరే వాట్ ఆర్ యూ డూయింగ్ రే, అరే యూఆర్ గోయింగ్ దేరా, అరే ఆర్ యూ కమింగ్ దేరా, ఏ ఆ అనేది యాడ్ చేస్తారు చూడండి. ఇది అసలు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ కాదు. మనం మాట్లాడే ప్రొనౌన్సియేషన్ బట్టి మన లాంగ్వేజ్ అనేది ఈజీగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్, దీని ప్రొనౌన్సియేషన్ ఏంటి? అందరూ హార్ అని అంటారు, కొందరు హవర్ అంటారు, కొందరు హార్, కొందరు ఆర్. ఇక్కడ హెచ్ అనేది సైలెంట్. సో యాక్చువల్ దీని ప్రొనౌన్సియేషన్ వచ్చేసి ఆర్. ఆర్ ఇది యాక్చువల్ ప్రొనౌన్సియేషన్. కొంతమంది హవర్, హార్ అంటారు, అది ప్రొనౌన్సియేషన్ కాదు. సో మనం మాట్లాడే ప్రొనౌన్సియేషన్ బట్టి మన ఇంగ్లీష్ అనేది మనకి ఈజీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ నోట్స్. ఇప్పుడు నేను ఇదే కదా చెప్తున్నా, ఆవిడ ఏం చెప్తున్నారులే, ఇక్కడ రాయడానికి ఏం లేదు కదా అని చెప్పి మీరు వదిలేయకూడదు. ఏదైతే చెప్తున్నానో అది ప్రతిదీ మీరు రన్నింగ్ నోట్స్ రాసుకున్నట్టయితే మీకు ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం కి అది ఉపయోగపడుతుంది. సో ఏదైనా చెప్పేటప్పుడు రన్నింగ్ నోట్స్ అనేది రాసుకోవడం స్టార్ట్ చేయండి. ఆ నోట్స్ మీరు ఒకసారి రివైజ్ చేసినట్టయితే మీకు ఏంటి అది ఎప్పటికీ మర్చిపోరు, గుర్తుంటుంది. సో రన్నింగ్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రాక్టీస్. నేను చెప్పింది అక్కడికే విని వదిలేయకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఏదైతే ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ ఉంది, ఆ సమ్ ని చేయగానే మనకు వచ్చేస్తుందా? రాదు కదా. ఒక సమ్ ని ఒక 5-6 సార్లు చేస్తే కనుక మనం ఆ సమ్ లో మనం పర్ఫెక్ట్ అవుతాం, అంతేనా? సో ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మెయిన్ ఏం కావాలి? లిజనింగ్, గ్రామర్ బేసిక్స్, ప్రొనౌన్సియేషన్, నోట్స్, అట్ లాస్ట్ ప్రాక్టీస్. ఇవి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కొంతమంది ఏంటి అంటే ఈ రోజు నా వీడియో చూస్తారు, ఇది అయిపోగానే నెక్స్ట్ వేరే వాళ్ళ వీడియో చూస్తారు. ఇలా ఒక వీడియో మధ్యలో చూసి ఆపేసి స్క్రోల్ చేసేసి నెక్స్ట్ వేరే వాళ్ళ వీడియో చూసారే అనుకోండి, మీకు అది ఏంటి అంటే సరిగ్గా అర్థం కాదు. ఇది సగం అది సగం అన్ని కలిపి మీకు ఉన్నది కూడా నేర్చుకోవాల్సింది కూడా మీకు పోతుంది, ఇంకా గుర్తుండదు. సో ఆ క్లాస్ చూసి అలా వదిలేకుండా అట్లీస్ట్ ఒక 3-4 క్లాసెస్ వినడానికి ట్రై చేయండి. మీరు అలానే ఒకటి 3-4 క్లాసెస్ వినడానికి ట్రై చేస్తే మీకు అది అలవాటు అయిపోతుంది. వాళ్ళ ఏదైతే కోర్స్ ఉందో మీకు అది అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోగానే మీకు 45 డేస్ టైం ఇచ్చాను కదా, 45 డేస్ లో పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అనేది మీకు వస్తుంది.
ఓన్లీ నేను మీకు ఛాలెంజ్ చేయడం కాదు 45 days లో ఇంగ్లీష్ వస్తుందని, మీరు కూడా ఛాలెంజ్ చేయాలి. ఎస్ ఐ కెన్ డూ, నేను చేయగలను. ఎస్ ఐ కెన్ స్పీక్, నేను మాట్లాడగలను అని మీకు ఒక మోటివేట్ ఉండాలి. నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా సాధించగలను అని మీకు ఒక మోటివేట్ ఉండాలి. అప్పుడే మీరు ఏదైనా చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటారు. మీకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చేయడానికి మీరు టైం పెట్టుకుంటేనే మీకు అది ఆ టైంలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాన్సింగ్, సింగింగ్, ప్లేయింగ్, డాన్సింగ్, సింగింగ్, రీడింగ్, ఇవన్నీ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైం పెట్టుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం దీనికి 45 days పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫేర్వెల్ ప్రోగ్రామ్ ఉంది. ఫేర్వెల్ ప్రోగ్రామ్ లో డాన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి, డాన్స్ మీరు పార్టిసిపేట్ చేయాలి. దానికి ఓన్లీ 10 days టైం ఉంది. ఆ 10 days టైంలో మీరు పర్ఫెక్ట్ గా డాన్స్ చేయాలి. మీరు ఏదైనా చేయాలి అనుకుంటే దానికి ఒక టైం పెట్టుకుంటే ఆ టైంకి మీరు దాన్ని ఈజీగా క్రాస్ చేస్తారు, అనుకునేది సాధిస్తారు. సో నేను ఇక్కడ 45 days ఛాలెంజ్ అని పెట్టాను కదా, మీరు కూడా అలానే 45 days ఎందుకు రాదు, ఎవరి కోసం నాకు రాదు అని ఒక పట్టుదలతో ఉండండి, మీకు కూడా ఈజీగా వస్తుంది. ఓకేనా? ఇది మనకి చాలా ఇంపార్టెంట్. యూ మస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మాలి. నేను అనుకుంటే ఏదైనా చేయగలను, నాకు వస్తుంది, నాకు ఎందుకు రాదు, నేను ఏదైనా చదవగలను, నేను ఏదైనా నేర్చుకోగలని మీ మీద మీకు ఫస్ట్ నమ్మకం ఉండాలి. మరి ఇంకెందుకు లేట్, డే 1 క్లాస్ లోకి వెళ్దామా? ఛాలెంజ్ కి రెడీగా ఉన్నారా? నాతో పాటు మీకు కూడా 45 days లో ఇంగ్లీష్ వచ్చేయాలి. ఈరోజు డే 1 ఛాలెంజ్ కనుక చేసుకున్నట్టయితే ఏం లేదు, చాలా సింపుల్ వర్డ్స్ నేను డైలీ యూజ్ చేసే వర్డ్సే. ఆ వర్డ్స్ ని తెలుగులో ఏమైనా ప్రొనౌన్స్ చేస్తారు, దానికి సెంటెన్స్ ఫ్రేమింగ్ ఎలా చేయాలనేది ఈరోజు డే 1 ఛాలెంజ్ లో చూద్దాం. ఆర్ యూ రెడీ గైస్? ఓకే. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, డే 1 ఛాలెంజ్ లో చాలా సింపుల్ వర్డ్స్, మనం డైలీ యూజ్ చేసే వర్డ్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఆ సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మనం డే 1 క్లాస్ లో నేర్చుకుందాం. సో ఇది ఒకసారి మీకు చెప్తాను, చెప్పాక మీరు నోట్స్ లో రాసుకోండి. మీరు అనుకోవచ్చు ఇవన్నీ సింపుల్ వే కదా, మళ్ళీ ఎందుకు ఇవి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకోండి. చెప్పాను కదా, గ్రామర్ బేసిక్స్ నుండి చాలా ఇంపార్టెంట్. నేర్చుకుంటేనే, బేసిక్స్ నుండి నేర్చుకుంటేనే మనకి ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా వస్తుంది, తక్కువ టైంలో వస్తుంది. మీరు డైలీ వినే ఉంటారు ఐ, యూ, వి, దే, హీ, షీ, ఇచ్, మీ, అస్. ఇవి డైలీ మనం వింటున్న వర్డ్స్. దీన్ని మనం ఒక్కొక్క వర్డ్ తో చాలా ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. రైట్? సో అసలు ఎలా రాయాలి ఏంటనేది మనం చూద్దాం. ఐ అంటే ఏంటి తెలుగులో? నేను. అలానే ఇంకో మీనింగ్ కూడా ఉంది, ఏంటి? నాకు. ఐ అంటే ఏంటి? నేను, నాకు. నెక్స్ట్ యూ. యూ అంటే నువ్వు, మీరు. నెక్స్ట్ వి. వి అంటే ఏంటి? మేము. దే. దే అంటే వారు. నెక్స్ట్ హీ. హీ అంటే ఏంటి? అతను. నెక్స్ట్ షీ. షీ అంటే ఎవరు? ఆమె. ఇట్. ఇట్ అంటే ఏంటి? ఇది. మీ. మీ అంటే ఏంటి? నాతో. అజ్. అజ్ అంటే ఏంటి? మాతో. అజ్ అంటే ఏంటి? మాతో. సో ఏవైతే వర్డ్స్ ఉన్నాయో వర్డ్స్ ని ఎలా ఎగ్జాంపుల్స్ రాయొచ్చో చూద్దాం. ఫస్ట్ వన్ ఐ. ఐ అంటే ఏం చెప్పాను? నేను, నాకు. ఐఎమ్ ఏ లెక్చరర్. ఐఎమ్ ఏ టీచర్. నేను ఒక లెక్చరర్, నేను ఒక టీచర్. ఐఎమ్ ఏ డాక్టర్. నేను ఒక డాక్టర్. ఐఎమ్ ఏ సింగర్. ఐ వాంట్ టు లెర్న్ మ్యూజిక్. ఐ వాంట్ టు లెర్న్ మ్యూజిక్. నాకు మ్యూజిక్ నేర్చుకోవాలని ఉంది. ఐ వాంట్ టు డాన్స్ ఇన్ ద రైన్. నాకు రైన్ లో డాన్స్ చేయాలని ఉంది. ఐ వాంట్ టు బై ఎ డ్రెస్. నాకు డ్రెస్ కొనుక్కోవాలని ఉంది. సో ఎగ్జాంపుల్స్ చూడండి. నేను అనేటప్పుడు ఏం యూజ్ చేశాను, నాకు అనేటప్పుడు సెంటెన్స్ ఎలా యూజ్ చేస్తాను ఒకసారి చూడండి. నెక్స్ట్ యూ. యూకి ఎగ్జాంపుల్స్ ఏంటి? నువ్వు, మీరు. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. నువ్వు చాలా అందంగా ఉన్నావు. మీరు. మీరు అనేటప్పుడు మనం ఏంటి అంటే ఇక్కడ క్వశ్చనింగ్ మార్క్ లో రాయాలి. ఆర్ యూ గోయింగ్ దేర్? మీరు అక్కడికి వెళ్తున్నారా? ఆర్ యూ కమింగ్? మీరు వస్తున్నారా? నెక్స్ట్ వి అంటే ఏంటి? మేము. వీఆర్ సో లక్కీ టు మీట్ యూ. మేము చాలా లక్కీ ఎందుకంటే మిమ్మల్ని కలిసినందుకు. వీఆర్ గోయింగ్ టు మూవీ. మేము మూవీకి వెళ్తున్నాం. నెక్స్ట్ దే. దే అంటే ఏంటి? వారు. దే ఆర్ కమింగ్ టు మై హోమ్ టు విజిట్ మై మోమ్. వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు మా మమ్మీని చూడడానికి. దే ఆర్ గోయింగ్ టు పార్టీ. వారు పార్టీకి వెళ్తున్నారు. నెక్స్ట్ హీ. హీ అంటే ఏంటి? అతను. హీ ఈజ్ సో ఇంటెలిజెంట్. అతను చాలా ఇంటెలిజెంట్. హీ ఈజ్ సో స్మార్ట్. అతను చాలా స్మార్ట్. హీ ఈజ్ సో బ్రేవ్. హీ ఈజ్ సో బ్రేవ్ అంటే అతను చాలా ధైర్యవంతుడు. నెక్స్ట్ షీ. ఆమె. షీ ఈజ్ సో ప్రెటీ. షీ ఈజ్ ప్రిపేరింగ్ హార్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్స్. తను చాలా హార్డ్ గా ప్రిపేర్ అవుతుంది ఎగ్జామినేషన్స్ కి. ఇట్. ఇది.
ఇట్ ఈస్ ఏ మార్కర్, ఇదొక మార్కర్. ఇట్ ఈస్ ఏ బోర్డ్, ఇదొక బోర్డ్. నెక్స్ట్ మీ అంటే ఏంటి? నాతో. విల్ యూ కమ్ అలాంగ్ విత్ మీ? విల్ యూ కమ్ అలాంగ్ విత్ మీ? నాతో వస్తావా? విల్ యూ ప్రిపేర్ విత్ మీ ఫర్ ద ఎగ్జామినేషన్స్? నువ్వు నాతో ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతావా? విల్ యూ ప్రిపేర్ విత్ మీ ఫర్ ద ఎగ్జామినేషన్స్? నువ్వు నాతో ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతావా? అస్. విల్ యూ జాయిన్ విత్ అస్? విల్ యూ కమ్ విత్ అస్? మాతో వస్తారా? సో నేను చెప్పింది మీరు నోట్స్ లో రాసుకొని విని వదిలేయడం కన్నా మీరు కూడా ఒక్కొక్క వర్డ్ కి అట్లీస్ట్ 5 ఎగ్జాంపుల్స్ రాయడానికి ట్రై చేయండి. సో అలా మీరు రాసినట్టయితే, ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నట్టయితే మీకు కూడా ఏంటి అంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది, లాంగ్వేజ్ కూడా చాలా ఫాస్ట్ గా వస్తుంది. సో ఇదండి డే 1 ఛాలెంజ్ క్లాస్. రేపు డే 2 ఛాలెంజ్ క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం. మీరు కూడా నాతో పాటు రెడీగా ఉండండి, ఓకేనా? So for more updates, please don't forget to subscribe my channel. Thank you guys.